హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఈ వీడియోలో మనము ఫాల్ట్ టాలరెన్స్ గురించి అండ్ సర్క్యూట్ బ్రేకరీ గురించి అయితే తెలుసుకోబోతున్నాము. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి అర్థం చేసుకోండి. ఇన్ ద మిడిల్ మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేసుకోండి. అండ్ అలాగే ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకెళ్ళి వీడియోస్ అనేదైతే చూడండి. కాన్సెప్ట్ వైస్‌గా నేను మైక్రో సర్వీస్ ట్యుటోరియల్ అనేదైతే చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు స్టూడెంట్ మైక్రో సర్వీస్ ఎళ్లి అడ్రెస్ మైక్రో సర్వీస్‌తో కమ్యూనికేట్ అయితే అవుతుంది. ఇక్కడ పాసిబుల్ ఫెయిల్యూర్స్ విత్ మైక్రో సర్వీసెస్ చూసుకున్నట్లయితే మనకు ఒకవేళ అడ్రెస్ మైక్రో సర్వీస్ అనేదైతే డౌన్ అయినట్లు గాని, లేదా హై ఫెయిల్యూర్స్ గాని ఉన్నప్పుడు మనకు స్టూడెంట్ మైక్రో సర్వీస్‌కి అనేదైతే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు అడ్రెస్ మైక్రో సర్వీస్ నుండి రెస్పాన్స్ అనేదైతే రాదు కాబట్టి. ఇక్కడ మెయిన్ అడ్రెస్ మైక్రో సర్వీస్ వచ్చేసి ఒకవేళ డౌన్ అయినా గానీ, హై ఫెయిల్యూర్స్ గానీ, లైక్ డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వకపోయినా గానీ, ఈ విధంగా మనకు ఫెయిల్యూర్స్ అనేదైతే ఉంటాయి కాబట్టి మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఇప్పుడు అడ్రెస్ మైక్రో సర్వీస్ అనేది డౌన్ అయినా గానీ, హై ఫెయిల్యూర్స్ అయినా గానీ, స్టూడెంట్ మైక్రో సర్వీస్ అనేదైతే ఐడెంటిఫై చేస్తది కాబట్టి ఇది కూడా మనకు స్టూడెంట్ మైక్రో సర్వీస్ మీద ఎఫెక్ట్ అనేదైతే అవుతుంది. అండ్ అలాగే రిజల్ట్ మైక్రో సర్వీస్ కానీ, ఎగ్జామినేషన్ మైక్రో సర్వీస్ కానీ, మిగతా లైక్ స్టూడెంట్ మైక్రో సర్వీస్‌తో కమ్యూనికేట్ అయినప్పుడు ఈచ్ అదర్, అప్పుడు మనకు అక్కడ అఫెక్ట్ అయినప్పుడు మనకు అన్ని మైక్రో సర్వీసెస్‌కి అనేదైతే అఫెక్ట్ అవుతది కాబట్టి, ఆ అఫెక్ట్ అవ్వకుండా మనకు ఈ సర్క్యూట్ బ్రేకర్ అండ్ యూజ్ చేస్తాము. ఆ సర్క్యూట్ బ్రేకర్ యూజ్ చేసేటప్పుడు మనము రెసిలియన్సీ 4Z డిపెండెన్సీ అనేదైతే యూజ్ చేసి మనము ఈ సర్క్యూట్ బ్రేకర్ అనేదైతే యూజ్ చేస్తాము. ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏం లేదు. ఒక మైక్రో సర్వీస్ అనేదైతే డౌన్ గాని, హై ఫెయిల్యూర్స్ గాని ఉన్నప్పుడు మనకు మిగతా మైక్రో సర్వీసెస్ ఇప్పుడు స్టూడెంట్ మైక్రో సర్వీస్ ఎళ్లి అడ్రెస్ మైక్రో సర్వీస్‌తో కమ్యూనికేట్ అయితుంది కాబట్టి ఇంటర్ కనెక్షన్ ఉంది. అండ్ ఇక్కడ రిజల్ట్ మైక్రో సర్వీస్ ఎళ్లి స్టూడెంట్ మైక్రో సర్వీస్‌తో కమ్యూనికేట్ అవుతుంది. ఈ విధంగా మనకు ఒక మైక్రో సర్వీస్ నుండి ఇంకొక మైక్రో సర్వీస్‌కి కమ్యూనికేషన్ ఉంది. అండ్ ఏదైనా మైక్రో సర్వీస్ డౌన్ అయినప్పుడు మనకు మిగతా మైక్రో సర్వీసెస్‌కి ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోవడమే మన సర్క్యూట్ బ్రేకర్ అనేదైతే యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడ సర్క్యూట్ బ్రేకర్ కాన్సెప్ట్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలక్ట్రిసిటీ సోర్స్ అండ్ హోమ్ అనేదైతే చూసుకున్నట్లయితే మన హోమ్‌కి ఎలక్ట్రిసిటీ అనేదైతే వస్తూ ఉంటది. ఇక్కడ స్విచ్ క్లోజ్డ్ అయినప్పుడు మనకు ఎలక్ట్రిక్ సోర్స్ అనేదైతే పాస్ అవుతది హోమ్‌కి. మన హోమ్‌లో మనకు కావాల్సిన లైక్ అన్నీ ఎలక్ట్రిసిటీ అనేదైతే వస్తూ ఉంటది మన హోమ్‌కి. లైక్ మనం యూజ్ చేస్తూ ఉంటాము. టీవీ యూజ్ చేస్తుంటాము, ఫ్రిడ్జ్ యూజ్ చేస్తూ ఉంటాము, వాషింగ్ మెషిన్ యూజ్ చేస్తుంటాము. ఇలాగా మనకు అన్నిటికి ఎలక్ట్రిసిటీ అనేదైతే పాస్ అయితే అవుతూ ఉంటుంది ఈ స్విచ్ క్లోజ్డ్ అయినప్పుడు. ఒకవేళ మనకు ఏదైనా మన హోమ్‌లో ఏదైనా ఎలక్ట్రిసిటీ వల్ల కొద్దిగా ఏదైనా హై ఎలక్ట్రిసిటీ వల్ల మన ఫ్రిడ్జ్ గాని ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు మనకు మిగతా ఏవైతే ఉంటాయో లైక్ వాషింగ్ మెషిన్ గాని, కూలర్ గాని, టీవీ గాని ఇలాంటివి ఏవైనా మిగతావి డ్యామేజ్ అవ్వకుండా మనం ఆహ్, చూసుకోవడానికి ఇక్కడ స్విచ్ ఓపెన్ అనేదైతే ఉంటది. అంటే ఎలక్ట్రిసిటీ అనేదైతే మన హోమ్‌కి పాస్ అవ్వకుండా మనము స్విచ్ ఓపెన్ అనేదైతే చేసుకుంటాము. అప్పుడు మన హోమ్‌కి ఎటువంటి ఎలక్ట్రిసిటీ అనేదైతే పాస్ అవ్వదు. ఓకే. మన హోమ్‌కి ఎటువంటి ఎలక్ట్రిసిటీ అనేదైతే పాస్ అవ్వదు. అదే విధంగా ఇప్పుడు మనము సర్క్యూట్ బ్రేకర్ విత్ మైక్రో సర్వీసెస్ చూసుకున్నట్లయితే స్టూడెంట్ మైక్రో సర్వీస్ ఎళ్లి మనకు అడ్రెస్ మైక్రో సర్వీస్‌తో కమ్యూనికేట్ అవుతుంది కాబట్టి, మనకు ఈ స్టూడెంట్ మైక్రో సర్వీస్ నుండి రిక్వెస్ట్ ఏదైతే ఎళ్తున్నాయో, అడ్రెస్ మైక్రో సర్వీస్‌కైతే కరెక్ట్‌గా వెళ్తూ ఉన్నాయి. ఒకవేళ మనకు అడ్రెస్ మైక్రో సర్వీస్ డౌన్ గాని, హై ఫెయిల్యూర్స్ గాని ఏదైనా వచ్చినప్పుడు మనకు అప్పుడు స్టూడెంట్ మైక్రో సర్వీస్ ఎఫెక్ట్ అవ్వకుండా మనము ఇక్కడ స్విచ్ అనేదైతే ఓపెన్ చేస్తాం. ఇక్కడ మనకు ఈ సర్క్యూట్ బ్రేకరీ విత్ మైక్రో సర్వీసెస్‌లో ఈ స్విచ్ అనేది మనము యూజ్ చేయము. ఇది మామూలుగా మనము ఇక్కడ కాన్ఫిగరేషన్స్ అనేదైతే చేసుకుంటాము. జస్ట్ మనం అర్థం చేసుకోవడానికి నేను ఈ స్విచ్ క్లోజ్డ్ అండ్ స్విచ్ ఓపెన్ అనేదైతే పెట్టాను. ఇప్పుడు అడ్రెస్ మైక్రో సర్వీస్ అనేదైతే ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు లైక్ డౌన్ అయినప్పుడు ఆహ్, లేదా డేటాబేస్‌తో కమ్యూనికేట్ అవ్వలేనప్పుడు అలాంటప్పుడు మనకు స్టూడెంట్ మైక్రో సర్వీస్‌కి ఎటువంటి ఎఫెక్ట్ అనేదైతే పడకూడదు. కాబట్టి అప్పుడు మనము ఈ రెసిలియన్సీ 4Z డిపెండెన్సీ యాడ్ చేసుకొని మనం కొన్ని కాన్ఫిగరేషన్స్, ప్రాపర్టీస్ అనేదైతే యాడ్ చేసుకుంటాము మన ప్రాజెక్ట్స్‌లో. ఇది జస్ట్ కాన్సెప్ట్ కోసరం నేను ఈ స్విచ్ క్లోజ్డ్ అండ్ స్విచ్ ఓపెన్ అనేదైతే పెట్టాను ఇక్కడ. ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందనేసి అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే ఈ స్విచ్ ఓపెన్ అయినప్పుడు స్టూడెంట్ మైక్రో సర్వీస్ నుండి రిక్వెస్ట్ అడ్రెస్ మైక్రో సర్వీస్‌కి వెళ్ళకుండా మనం స్విచ్ ఓపెన్ అనేదైతే చేస్తాం. దాని బదులు మనం కాన్ఫిగరేషన్స్ అనేదైతే యూజ్ చేస్తాము డిపెండెన్సీస్ యాడ్ చేసుకొని.
అవి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియోలో జస్ట్ ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటి? ఒక మైక్రో సర్వీస్ డౌన్ గాని, హై ఫెయిల్యూర్స్ గాని వచ్చినప్పుడు మిగతా సర్వీసెస్‌కి అఫెక్ట్ అవ్వడము. ఆ అఫెక్ట్ అవ్వకుండా చూసుకోవడానికి మనకు ఈ సర్క్యూట్ బ్రేకర్ అనేదైతే ఉంది. ఈ సర్క్యూట్ బ్రేకర్ అనేది యూజ్ చేసేటప్పుడు మనం రెసిలియన్సీ 4J డిపెండెన్సీ యాడ్ చేసుకుంటాము. ఆ రెసిలియన్సీ 4J డిపెండెన్సీ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అనేదైతే మనం చేసుకుంటాము. అది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము క్లియర్‌గా. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి మీ డౌట్స్ అనేదైతే క్లారిఫై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్‌ని అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ మీ మొబైల్‌కి నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేదైతే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే నేను చెప్తున్నాను. అండ్ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై.